ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. సో నేను ఎవరైనా అలాగే సార్ మహీంద్రా ఫైనాన్స్ నుంచి ఈఎం గారు మహీంద్రా నాయుడు గారు రావాల్సిన ఓకే రెడీ సార్ తీసుకురాబో ఆడున్నాడు సార్ ఈ కొత్త వాహనం గురించి ఒకసారి లాంచ్ చేయడానికి కారణం ఏంటంటే కస్టమర్స్ రిక్వెస్ట్ బేస్ మీద కంపెనీ డిజైన్ చేసిన మోడల్ మీ ముందర లాంచ్ చేయడం జరిగిందండి. అద్భుతమైన వారంటీతో 6 సంవత్సరాల వారంటీతో వెహికల్ మీ ముందరికి లాంచ్ చేయడం జరిగింది. 1,00,000 కిలోమీటర్ల వరకు బండికి ఏ సర్వీస్ అయినా కానీ కంపెనీ బేర్ చేసుకుని ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో 1,00,000 కిలోమీటర్లకు కంపెనీ ఈ అద్భుతమైన ఆఫర్ ఇవ్వడం జరిగిందండి. ఓకే, దాంతో పాటు వెహికల్ బాడీ కానీ, వెహికల్ బ్యాటరీ కానీ, వెహికల్ మోటార్ కానీ ఏదైనా తీసుకోండి. 6 సంవత్సరాల వరకు అద్భుతమైన వారంటీ కస్టమర్ల కోసం మహీంద్రా నుంచి మీకు అద్భుతమైన ఆఫర్ ఇవ్వడం జరిగిందండి. ఆటోను ఈరోజు చేయడం జరుగుతుంది. కూడా కంపెనీకి చెప్తూ ఆ కంపెనీ అనేక వాహనాలు ఉద్దేశంతో తయారు చేయడం జరిగింది. అటువంటి దాంట్లో మహీంద్రా కంపెనీ కూడా ముందుకి కూడా చిన్నకారు సన్నవాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ ఉండే వాళ్ళ కోసం తయారు చేసిన ఈ వెహికల్ అందరూ కూడా సద్వినియోగం చేసుకుని అందరికీ కూడా 6 సంవత్సరాల గ్యారెంటీ ఉంటుంది కాబట్టి మీరు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా వాడుకొని అందరూ కూడా రాజకీయాల్లో ప్రశాంతంగా కోరుకుంటూ అందరికీ మనం సుఖంగా అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. భారతదేశంలో మహీంద్రా కంపెనీ ఎలక్ట్రికల్ వెహికల్స్ లాంచింగ్ చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈరోజు కర్నూలులో కూడా 10 మంది కస్టమర్లకు ఈరోజు వెహికల్ను ఇవ్వడం జరుగుతుంది. మహీంద్రా కంపెనీ మొదటి నుంచి కూడా మన దేశానికి ప్రధానమంత్రి అయిన మోదీ గారు గ్రీన్ ఎనర్జీ రావాలి, పెట్రోల్ డీజిల్ కలుషించాలి, సురక్షితకాలని ఉద్దేశంతో ఎలక్ట్రికల్ బ్యాటరీతో తయారయ్యే వెహికల్ను తయారు చేయించాలని చెప్పేసి ఎన్నో రకాల కంపెనీలకు ప్రోత్సహించడం జరిగింది. గతంలో కార్లు, లారీలు వచ్చాయి, బస్సులు వచ్చాయి, ఇప్పుడు ఆటోలకు కూడా ఇది వస్తే బాగుంటుందని చెప్పేసి పెట్టడం జరుగుతుంది. దీనివల్ల అన్ని చోట్ల కూడా కాలుష్యం తగ్గి బాగుంటుంది. అలాగే మోహన్ సార్ గారు వెనక్కి జరగను, అట్లా వెనక్కి జరిగితే అందరూ వస్తారు. అట్లా వెనక్కి కొంచెం వెనక్కి రానా. అలాగే మోహన్ గారు కూడా సత్కరించవలసిందిగా కోరుకుంటున్నారు. చెప్పండి. నాయకుడు కౌశిక్ రెడ్డి గారికి మన మహేంద్ర ఈ ఆటో తేవడము, ఆటో కలిగి చాలా మంచిది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు దీని విషయంలో కొద్దిగా మాట్లాడి, మాట్లాడి సబ్సిడీ